విజయనగరం జిల్లాలో 3,000 మందికి పైగా వృద్ధులు వయసు నిర్ధారణ పత్రాలు వారికి అందక అవస్థలు పడుతున్నారు. ఈ వయసు నిర్ధారణ పత్రాలు 3,000 మందికి ఇవ్వాలనే జాబితాను, కవరింగ్ లెటర్ను విజయనగరం డిఆర్డిఏ పీడీ కార్యాలయం వారు విజయనగరం ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం వారికి పంపించడం జరిగింది. పంపించి 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా అధికారులు స్పందించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఫలితంగా కొందరు వృద్ధులు మరణించారు. ఈ వృద్ధుల మరణాలపై విజయనగరం జిల్లా కలెక్టర్ గారు సమగ్ర విచారణ జరిపి బాధ్యులైనటువంటి అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాంలో కలెక్టర్ గారికి 2 మార్లు వినతిపత్రం కూడా ఇవ్వటం జరిగింది. అధికారులు స్పందించి వృద్ధులకు గ్రామ వార్డు సచివాలయాల్లో వయసు నిర్ధారణ పత్రాలు ప్రతి సోమవారం ఇచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను. విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద, అలాగే గ్రామ వార్డు సచివాలయాల వద్ద వయసు నిర్ధారణ పత్రాలు ఇచ్చి వృద్ధులకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉన్న వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వాలి. ఎందుకంటే వారికి 65 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా వారికి 50 సంవత్సరాలని 45 సంవత్సరాలని ఉండేటట్టుగా, వారి పుట్టిన తేదీ అలా ఉండేటట్టుగా వారి ఆధార్ కార్డుల్లో నమోదైనందువల్ల వారు పింఛన్ పొందే అర్హత కోల్పోయారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అన్ని జిల్లాల్లో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు ఇప్పించి పింఛన్లు అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాను.